కార్తీక్‌ని చనిపోతాను అని చెప్పి గన్ పట్టుకొని బెదిరించి కార్తీక్‌తో తాళి కట్టించుకున్న జ్యోత్స్న. అదేంటి? ఆల్రెడీ పెళ్ళైన కార్తీక్‌ని జ్యోత్స్న ఎలా తాళి కట్టించుకుంది? అసలు ఎలా కార్తీక్ ఒప్పుకొని తాళి కట్టేశాడు? ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోతే ఇంకా ఎప్పుడైతే జ్యోత్స్న నేను బావ గుడికి వెళ్తున్నాము, ఒక గంటలో వచ్చేస్తాము అందో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. దీప తన మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ జ్యోత్స్న ఇంకేం కొత్త ప్లాన్ వేసిందో, ఎవరిని నాశనం చేయడానికి ఇలాంటి ప్లాన్ వేస్తుందో అర్థం కావటం లేదు. ఇప్పుడు మా ఆయన మీద పడింది, బావా బావా అనుకుంటూ రెడీ అయి వచ్చింది తిప్పుకుంటూ అని చెప్పి దీప అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే పారిజాతం అయితే, జ్యోత్స్న ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు, వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వు, నీకు కావాలంటే తోడుగా నేను వస్తాను, లేదా మీ తాతయ్యని కానీ మీ డాడీని కానీ తీసుకుని వెళ్ళు, వాళ్ళకి ఇప్పుడే మీ తాత పర్మిషన్ ఇచ్చాడు ఇంటికి వెళ్ళమని, అలాగే కారు డబ్బులు కూడా ఇచ్చాడు, వాళ్ళకి ఒక కూతురు ఉంది కాబట్టి వాళ్ళని ప్రశాంతంగా ఎంజాయ్ చేయనివ్వు, నువ్వెందుకు అని చెప్పి జ్యోత్స్నాని అంటుంది పారిజాతం. అప్పుడు జ్యోత్స్న అయితే, గ్రాని నేనేమో రోజంతా బావతో కలిసి తిరుగుతాను అనట్లేదు, వాళ్ళని దూరం చేయట్లేదు, ఈ లోపు నువ్వు ఒక జ్యూస్ చేసి దీపకి ఇవ్వు, తాగుతూ ఉంటుంది, ఇలా వెళ్ళి అలా అభిషేకం చేయించుకుని వచ్చేస్తాము, ఎలాగో వెళ్ళిపోవడానికి మంచిగా రెడీ అయ్యాను కదా గ్రాని అని చెప్పి పారిజాతంతో జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. ఇంకా సుమిత్ర అయితే, పోనివ్వండి అత్తయ్య గారు, అది మొండిది, మనం ఏం చెప్పినా సరే వినదు, తను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటే మనం కూడా 3 కాళ్ళు అనాల్సిందే అని చెప్పేసి అనేసరికి, సరే సుమిత్ర నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఓకే అంటున్నాను, కానీ 1 అవర్లో కార్తీక్ అయితే ఇక్కడ ఉండాలి, దీప కార్తీక్ నా మనవడు మనవరాలు ఇద్దరు కూడా మంచిగా షికారు చేసుకొని ఈరోజు ఎంజాయ్ చేయాలి అని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది. ఇంకా శివనారాయణ కూడా, సరే జ్యోత్స్న వీలైనంత త్వరగా రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే దీపని ఇక్కడే వదిలివేసి వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ దీప ఒక్కతే ఉంటుంది అని చెప్పేసరికి ఇంకా ఇష్టం లేకుండానే కార్తీక్ అయితే జ్యోత్స్న వెనకాల వెళ్తూ ఉంటాడు. వెళ్తూ వెళ్తూ దీపకి సైగ చేస్తూ ఉంటాడు, నేను వచ్చేస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి సైగ చేసి ఇంకా బయలుదేరతాడు కార్తీక్ అయితే. ఇంకా నా ప్లాను వర్కౌట్ అయినట్టే, దీప నిన్ను చూడు ఇప్పుడు నేనేం చేస్తాను అని చెప్పి అనుకుంటూ నవ్వుకుంటూ ఇంకా జ్యోత్స్న అయితే బయలుదేరుతుంది. జ్యోత్స్న వెనకాలే కార్తీక్ కూడా నడుచుకుంటూ కార్వేల్కు వెళ్తాడు. బావా నువ్వు డ్రైవ్ చేస్తావా, నన్ను చేయమంటావా అని చెప్పి జ్యోత్స్న అడుగుతూ ఉంటే, మీ ఇష్టం పెద్ద మేడం గారు, మీరేం చెప్తే మేము అది చేయాలి, డ్రైవర్సం కదా, నడుపుతానంటే మీరు నడపండి, లేదా నన్ను డ్రైవ్ చేయమంటే నేను చేస్తాను, ప్రజెంట్ మీ మాట వినే వాళ్ళలో మేమున్నాము కాబట్టి మీరేం చెప్పినా సరే నేను వినాలి, ఎందుకంటే మీరు మాకు ఓనర్ కదా అని అనేసరికి, బావా ఇప్పుడు నా బావవి నువ్వు డ్రైవర్వి కాదు, నేను ఓనర్ని కాదు, బావా మరదలలాగా గుడికి వెళ్తున్నామనుకొని ప్రశాంతంగా రా అని చెప్పేసరికి, నువ్వెందుకు ప్రశాంతంగా ఉంచుతావు మనుషుల్ని, నన్ను నా భార్యని ప్రశాంతంగా ఉంటే నీకు ఇష్టం ఉండదు కదా అని చెప్పి జ్యోత్స్నతో కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. సర్లే బావా నీకు నాకు ఎప్పుడు ఉండేవే కదా ఈ గిల్లి కజ్జాలు, పద గుడికి వెళ్దాం, అభిషేకానికి టైం అవుతుంది అని చెప్పేసి, ఇంకా పద బావా పద, నీకోసం ఒక ప్లాన్ సిద్ధం చేసి ఉంచాను అని మనసులో అనుకుంటూ బయలుదేరుతుంది జ్యోత్స్న అయితే. ఇంకా కార్తీక్ డ్రైవ్ చేస్తూ పక్కన జ్యోత్స్న కూర్చొని గుడి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. ఏంటి బావా ఏంటి అలా ఉన్నావు, బలవంతంగా తీసుకుని వచ్చానా అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడు కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు, నేను రాకూడదు అని అనుకుంటే ఎవరు చెప్పినప్పటికీ కూడా నేను వాళ్ళ మాట వినను, రావాలి అనుకున్నాను కాబట్టే వచ్చాను అనేసరికి, సరే బావా ఎలా అయితే వచ్చావు కదా పద గుడికి వెళ్దాం అని చెప్పేసరికి ఇంకా బయలుదేరి గుడికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి పాలాభిషేకం కానీ ఎటువంటి ఏర్పాట్లు అయితే అక్కడ ఏమీ ఉండవు. అది చూసి కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి జ్యోత్స్న ఇక్కడ పాలాభిషేకం ఏదో మొక్కుబడి అవి ఇవి అన్నావు, ఇక్కడ చూస్తే ఏమీ లేదు, అంత నార్మల్గానే ఉంది, అయినా ఎక్కడ అభిషేకం అని చెప్పి అంటూ ఉంటే, సారీ బావా నీతో పాటు గుడికి రావాలనిపించింది, అందుకే అబద్ధం చెప్పి మరీ నేను తీసుకుని వచ్చాను, సారీ బావా అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటే, ఎందుకు పెద్ద మేడం గారు ఇలా చేస్తారు, అసలు మీకు ఫీలింగ్స్ అంటూ ఏముండవా,
దీప కడుపుతో ఉంది. ఈ టైంలో నేను తనని బాధ పెట్టకూడదు. అవన్నీ నీకు తెలిసే నన్ను ఇటు తీసుకొచ్చావు కదా అని చెప్పి జ్యోత్స్నాని కార్తీక్ అంటూ ఉంటాడు. బావా, నేను ఏం చేసినప్పటికీ నీ గురించి నా గురించి ఆలోచించే చేస్తాను. అందుకే నీ కోసం నేను సపరేట్గా ఏర్పాట్లు చేశాను. అదిగో చూడు అని చూపించేసరికి అక్కడంతా కూడా పెళ్ళికైతే ఎలా డెకరేషన్ చేస్తారో అలా డెకరేషన్ చేసి ఉంటుంది. అది చూసి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి పాలాభిషేకం అన్నావు, అక్కడేమో ఏదో పెళ్లి జరుగుతున్నట్లుగా అంత డెకరేషన్ చేసి పెట్టించారు, ఎవరొస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంకెవరికి బావా పెళ్ళి, నీకు నాకే అని జ్యోత్స్న అనడంతో కార్తీక్ అయితే దిమ్మ తిరిగిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు పెద్ద మేడం గారు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, మళ్ళీ నీకు నాకు పెళ్ళంటున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే, నేను చెప్పేది పూర్తిగా విను బావా, పద ఫస్ట్ అక్కడికి పద, నేను చెప్తాను ఏం చేయాలో అని చెప్పి జ్యోత్స్న అనేసరికి తనకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఆ డెకరేషన్ దగ్గరికి అయితే వెళ్తాడు కార్తీక్. కానీ కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు, జ్యోత్స్న ఏదో ప్లాన్ చేసింది, ఏం చేసింది అనేది అర్థం కావటం లేదు. ఏదైనప్పటికీ కూడా దీపిక అన్యాయం జరిగే పని అయితే నేను చేయను అని చెప్పి కార్తీక్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న అయితే, దీపక్ అన్యాయం చేయడానికే కదా బావా ఇక్కడికి తీసుకుని వచ్చాను నిన్ను అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఇంకా తన దగ్గర ఉన్న గన్ అయితే బయటపడుతుంది. అది చూసి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి జ్యోత్స్న, గన్ను బయటకు తీసావేంటి, నన్ను చంపడానికి ఇంత దూరం తీసుకురావాలా అని చెప్పి అంటూ ఉంటే, చచ్చా తప్పుగా ఆలోచిస్తున్నావు బావా, నిన్ను చంపితే నాకేమొస్తుంది, నువ్వు నా ప్రాణం, నిన్ను నేను చంపుకోను, నీతో తాళి కట్టించుకుంటాను అంతే అనేసరికి ఒక్కసారిగా కార్తీక్ ఏం చేయాలో అర్థం కాక షాక్ అయిపోయి అలా నిలబడుతూ ఉంటాడు. ఏంటి తాళి కట్టించుకుంటావా అని చెప్పి అంటూ ఉంటే, అవును బరవా, ఎందుకంత షాక్ అవుతున్నావు, దీప అడ్డు రాకుండా ఉంటే నా మెడలో తాళి కట్టేది నువ్వే కదా, ఏదో ఆ దీప అడ్డొచ్చి నా జీవితం ఇలా అయిపోయింది, కానీ దీప అనే మనిషి లేకపోతే ఈ పాటికి మనకి పెళ్ళయ్యి 2-3 పిల్లలతో మనం హ్యాపీగా ఉండేవాళ్ళం. వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ మీ మమ్మీ డాడీ కూడా అందరూ కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ మధ్యలో ఆ దీప అనే మనిషి వచ్చి అందరి ఆనందాన్ని కూడా మింగివేసింది అని చెప్పి జ్యోత్స్న డైలాగ్ మీద డైలాగ్ అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా కార్తీక్ అయితే అక్కడ ఏం జరగబోతుందో అంతా కూడా తెలిసిపోతుంది. తెలిసి ఏదో ఒకటి చెయ్యాలి, నేను ఒక్కడనే వచ్చాను, ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, నువ్వు ఎంత ఆలోచించినా నీకు వేరే ఆప్షన్ లేదు బావా, నా మెడలో తాళి కట్టడం తప్ప అని జ్యోత్స్న అంటూ ఉంటే, అప్పుడే ఇంకా జ్యోత్స్న, ఇదిగో బావా గన్ను చూస్తున్నావు కదా, నీ ముందే నేను బుల్లెట్ లోడ్ చేస్తున్నాను, నువ్విప్పుడు నా మెడలో తాళి కట్టకపోతే ఈ గన్తో నేను పేల్చుకొని ఇక్కడికిక్కడే చనిపోతాను అని చెప్పేసి జ్యోత్స్న బెదిరించడం మొదలు పెడుతుంది. దాంతో కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, జ్యోత్స్న ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, ఆల్రెడీ నాకు పెళ్ళయ్యింది, నా భార్య గర్భవతి, రెండో పెళ్ళికి అసలు నువ్వు ఎలా సిద్ధమయ్యావు అని చెప్పి అంటూ ఉంటే, హలో బావగారు, తమరు చేసుకున్నది కూడా రెండో పెళ్లి భార్యనే అని అనేసరికి, అది అయ్యుండొచ్చు, కానీ మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, కాపురం చేస్తున్నాం, కానీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఇష్టం లేని పెళ్ళి నేను చేసుకోలేను, ఎందుకంటే నాకు ఆల్రెడీ దీపతో పెళ్ళైపోయింది కాబట్టి అని కార్తీక్ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకు పెళ్ళైపోయినా పర్లేదు, 10 మంది పిల్లలున్నా పర్లేదు, నీతో తాళి కట్టించుకోవాలి అనేదే నా గోల్, కాబట్టి ఈ రోజుతో నా కోరిక తీరబోతుంది, నీకు నాకు పెళ్ళి జరగబోతుంది అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటే, కార్తీక్ ఏం మాట్లాడాలో అర్థం కాక అలా సైలెంట్గా ఉండిపోతాడు. నేను ఇంటి దగ్గరే చెప్పాను కదా బావా, పెళ్లి చేసుకోవడానికి గుడికి వెళ్తున్నామని, అప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు, నీకిష్టమే కదా అని అనేసరికి, ఛీ నోరు మూసుకో, నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమేంటి అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటే, సరే బాబా డిస్కషన్ అనవసరం, నేను ఈ గన్తో షూట్ చేసుకుని చనిపోవమంటావా, లేదంటే నా మెడలో తాళి కడతావా అనేసరికి కార్తీక్ అయితే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. హలో బావగారు, ఎంతసేపు చూస్తారు, తాళి కట్టండి అనేసరికి ఇంకా తనకి ఎటువంటి అవకాశం లేక, తాళి కట్టకపోతే ఎక్కడ జ్యోత్స్న చనిపోతుందో అని భయమేసి ఇంకా కార్తీక్ అయితే తాళి కట్టేస్తాడు
వేస్తాడు జ్యోత్స్న మెడలో. దాంతో జ్యోత్స్న చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ గణతో నాకు ఇంకా పని లేదు బావా, నువ్వు నా మెడలో తాళి కట్టావు, నాకు 100 ఏళ్ల ఆయుష్ పెరిగినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా జ్యోత్స్న అంటూ ఉంటే, ఛీ, బలవంతంగా తాళి కట్టించుకోవడం కూడా ఒక పెళ్ళా అని చెప్పి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. నువ్వు ఎలా కట్టినా పర్లేదు బావా, నా మెడలో నీ చేతులతో తాళి కట్టడం నాకు కావాలి, నువ్వు నా ప్రాణం బావా అని చెప్పేసి వెళ్ళి హగ్ చేసుకుంటుంది జ్యోత్స్న అయితే. అలా హగ్ చేసుకున్న జ్యోత్స్నని వెంటనే తోసేస్తాడు కార్తీక్. నా మీద నీకు ఈరోజు ప్రేమ లేకపోవచ్చు బావా, కానీ భవిష్యత్తులో నా మీద నీకు ప్రేమ తప్పకుండా కలుగుతుంది, ఎలా కలగజేస్తానో నువ్వే చూస్తావు కదా, పద బావా అని చెప్పేసి కార్తీక్ ఎడమ చెయ్యి పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి కారులో ఇంకా బయలుదేరతారు శివన్నారాయణ ఇంటికి జ్యోత్స్న కార్తీక్. ఇంకా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి చూసేసరికి అక్కడైతే పారిజాతం దీపకి యాపిల్ కోసి తినిపిస్తూ ఉంటుంది. తిను దీప, తినమ్మా, ఈరోజు నీ పెళ్లి రోజు, నువ్వు బాధపడకూడదు, ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉండాలి. అయినా ఈ నాన్నమ్మ ఉన్నంత వరకు నీ కళ్ళ వెంట కన్నీళ్ళు ఎందుకు రానిస్తుంది చెప్పు, తినమ్మా, కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది, యాపిల్ తింటే బిడ్డ ఎర్రగా పుడుతుంది, తిను యాపిల్ తిను అని చెప్పేసి యాపిల్ కొసరి కొసరి తినిపిస్తూ ఉంటుంది పారిజాతం అయితే. గ్రానీ అని చెప్పేసి చాలా గట్టిగా అరుచుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ లోపలికి జ్యోత్స్న వస్తుంది. ఏంటే ఈ ఉత్సాహం, ఎందుకే ఇంత ఆనందం, వెళ్ళేటప్పుడేమో గొడవపడి మరీ వెళ్ళావు కార్తీక్ని తీసుకొని, ఇప్పుడేంటి ఇంత ఆనందంగా వచ్చావు, అసలు ఏం జరిగింది అని అడిగే లోపే తన మెడలోంచి డ్యాన్స్ వేసేటప్పుడు తాలిబొట్టు అయితే బయటపడుతుంది జ్యోత్స్నకి. అది చూసి తన ప్లేట్లో ఉన్న యాపిల్స్ కోసిన ఆ ప్లేటు చాకు అయితే ఒక్కసారిగా కింద వదిలేస్తుంది పారిజాతం. ఆ ప్లేటు సౌండ్కి ఇంట్లో ఉన్న అందరూ కూడా హాల్లోకి అయితే వచ్చేస్తారు. ఏమైంది అత్తయ్య గారు, ఏమైంది, ప్లేట్ చేజారిపోయిందా అని చెప్పేసి అంటూ ఉంటే ఏమీ మాట్లాడకుండా అలా షాక్ అయిపోయి జ్యోత్స్ననే చూస్తూ ఉంటుంది. జ్యోత్స్న మెడలో ఉన్న తాలిబొట్టునే చూస్తూ ఉంటుంది పారిజాతం అయితే. తన మెడలో ఉన్న తాలిబొట్టును చూసి ఇంకా దీప అయితే ఏమీ కంగారు పడదు, అసలు ఏం జరిగింది అన్నట్లుగా కార్తీక్ని అయితే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే కార్తీక్ అంటే దీపకు చాలా నమ్మకం కదా, తను ఎటువంటి మోసం చేయుడు కార్తీక్ అనేది ఇంకా దీపకు తెలుసు కాబట్టి తనైతే ఎటువంటి కంగారు కూడా పడకుండా, ఏమైంది బావా, జ్యోత్స్నకి పెళ్ళయిందా, అసలు ఎవరు తాళి కట్టారు అని చెప్పేసి కార్తీక్ని అడుగుతూ ఉంటుంది దీప అయితే. కానీ కార్తీక్ ఎటువంటి సమాధానం చెప్పకుండా అలా బొమ్మలాగా నిలిచిపోయి ఉంటాడు. ఏంటి, జ్యోత్స్న పెళ్లి చేసుకుందా అని చెప్పి సుమిత్ర అలాగే శివనారాయణ దశరథ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, పెళ్లి చేసుకున్నావా, ఎవరిని చేసుకున్నావు జ్యోత్స్న, అయినా నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాము అని చెప్పేసి మేము చెప్పాం కదా, మీ బావకే కార్తీక్కే అప్పచెప్పాం కదా ఆ బాధ్యత కూడా, దగ్గరుండి పెళ్లి చేయించాడా ఏంటి నీకు కార్తీక్, అయినా ఏదైతే ఏముందిలే, పెళ్ళి అయితే చేసుకున్నావు కదా, పెళ్ళి కొడుకు ఎవరో చెప్పు, గ్రాండ్గా రిసెప్షన్ చేస్తాం అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. ఇంకా పారిజాతం అయితే ఆ షాక్లోండి బయటికి రాకపోయేసరికి గ్రానీ గ్రానీ అని చెప్పేసి పారిజాతం ముఖం మీద చిటికెలు వేస్తుంది జ్యోత్స్న అయితే. ఒక్కసారిగా బొమ్మలాగా ఉన్న పారిజాతం అప్పుడు స్పందన కలిగి, ఏంటే, పెళ్లి చేసుకున్నావేంటే, ఎవరిని చేసుకున్నావే, అసలు ఆ మెడలో తాలిబొట్టేంటే, ఏదో పాలాభిషేకం అన్నావు, ఏదో పూజ అన్నావు, కార్తీక్ గడిని తీసుకుని వెళ్ళావు, తాళి కట్టించుకుని వచ్చావు, అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగిందరా కార్తీక్, నువ్వైనా చెప్పరా అని చెప్పి పారిజాతం గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఏంటి గ్రాని అంత షాక్ అయిపోతున్నావు, ఎవరు తాళి కట్టాలని నేను కోరిక పడ్డానో, ఎవరు తాళి కట్టాలి అని నేను కోరుకున్నానో అదే జరిగింది. నాకు బావంటే ప్రాణమని మీ అందరికీ తెలుసు, చివరికి బావతోనే నా మెడలో తాళి కట్టించుకున్నాను అనేసరికి తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ని అయితే దీప ఒక్కసారిగా కిందకి వదిలేస్తుంది. అమ్మ దీప అని చెప్పేసి పారిజాతం అయితే దీపను పట్టుకునేసరికి దీప షాక్ అయ్యి సోఫాలో కూర్చుండిపోతుంది. కార్తీక్, ఏం మాట్లాడుతుందిరా జ్యోత్స్న, నువ్వు తాళి కట్టడం ఏంటి, అయినా దీప ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు కదా, అసలు జ్యోత్స్న చెప్పేది నిజమా అబద్ధమా అని చెప్పి దశరథ అడుగుతూ ఉంటే, నిజమే మావయ్య, నేనే జ్యోత్స్న మెడలో తాళి కట్టాను అనేసరికి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది దీపకైతే. ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్న దీప అయితే, బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం ఏంటి, నాకేం అర్థం కావటం లేదు బావా,
అని చెప్పి ఇంకా దీప అయితే అడుగుతూ ఉంటే, నేను నీకేం చెప్పలేను మరదలా. అలాంటి పరిస్థితుల్లో నేను తాళి కట్టవలసి వచ్చింది. తాళి కట్టిందైతే నేనే అని చెప్పడంతో ఒక్కసారిగా కార్తీక్ కాలర్ పట్టుకొని దీప ఏడుస్తూ నిలదీస్తూ ఉంటుంది. ఎందుకు బావా ఇంత మోసం చేశావు? ఎంత నమ్మాను నేను. నా మొదటి పెళ్ళి కూడా ఇలాగే జరిగింది. నా అదృష్టం ఇంతేనేమో. ఇంకా నా జీవితంలో భర్త అనేది రాసిపెట్టి లేదేమో. ఇప్పుడు నువ్వు చూస్తే నువ్వు కూడా ఆ జ్యోత్స్నాని పెళ్లి చేసుకున్నావు. నేనేం చేయాలి బావా? ఎందుకు బావా నన్ను ఇంత మోసం చేశావు అని కార్తీక్ కాలర్ పట్టుకొని ఏడుస్తూ నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా తన కన్న కూతురికి అన్యాయం జరిగిందని దశరథ అయితే గ్రహించి, జ్యోత్స్న నువ్వు ఏం బెదిరించి కార్తీక్తో తాళి కట్టించుకున్నావు అని చెప్పి చాలా గట్టిగా అడిగి జ్యోత్స్న చంప పగలగొడతాడు దశరథ అయితే. అప్పుడే జ్యోత్స్న అయితే, డాడీ నేనేం బెదిరిస్తే మీకెందుకు, ఎలా చేసుకుంటే మీకెందుకు, నాకు పెళ్ళి కావాలి అని మీరు కోరుకున్నారు. మీరు కోరుకున్నట్లే నేను పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కూడా కంటాను బావతోనే అనేసరికి, నోరు ముయ్యివే, చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడావంటే అని చెప్పి పారిజాతం చంపలు వాయించేస్తుంది జ్యోత్స్నది. గ్రాని ఆగు, గ్రాని గ్రాని ఆగు, నేను చెప్పేది విను అని చెప్పి ఆపినప్పటికీ కూడా పారిజాతం ఆగకుండా జ్యోత్స్న చంపలు వాయించేస్తూ ఉంటే అప్పుడే ఇంకా పారిజాతం అంటూ ఉంటుంది, నీకేం పోయే కాలం వచ్చింది? నా మనవరాలు తాళిని తీయడానికి రెడీ అయ్యావు, నా మనవరాలు కాపురంలో నిప్పులు పోసావు కదే. అయినా ఈ కార్తీక్ లాంటోడు ఇంకొకడు దొరకలేదా నీకు? ఏరా నీకైనా సిగ్గు లేదా? నీ భార్య కడుపుతో ఉంది. కడుపుతో ఉన్న భార్యని వదిలిపెట్టేసి నువ్వు ఇప్పుడేమో టింగురంగామంటూ జ్యోత్స్నాని పెళ్లి చేసుకున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. పారిజాతం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పారిజాతం గారు, మీరు ఎలాంటి మాట కూడా బావని అనొద్దు. బావ ఏం చేసినా సరే ఆలోచించే చేస్తాడు అని నాకు నమ్మకం ఉంది అని చెప్పి దీప అంటూ ఉంటే, ఓసి పిచ్చిదానా, ఇంకా ఎందుకు నమ్ముతున్నావే వాడిని? నీ కళ్ళ ముందు కదా గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చారు. ఇంకా ఏ మొహం పెట్టుకుని వాడిని బావా బావా అంటున్నావు అని చెప్పి ఇంకా పారిజాతం అయితే అంటూ ఉంటుంది. కార్తీక్, ఏంట్రా నువ్వు చేసిన పని? అది ఒక పిచ్చిది, అది ఒక మొండిది. దాని గురించి తెలుసు కూడా నువ్వు తాళి ఎలా కట్టావురా అని చెప్పేసి శివనారాయణ నిలదీస్తూ ఉంటే, తాత ఇప్పుడైతే నేను ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పలేను. నేను తాళి కట్టాల్సిన సమయం వచ్చింది కాబట్టి నేను తాళి కట్టాను. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని అంటారు కదా, అలాగే టైం వచ్చింది కాబట్టి నేను తాళి కట్టాల్సి ఉంది కాబట్టి కట్టాను. అంతకుమించి నేను ఎవరికి కూడా ఏమీ చెప్పలేను, ఎవరికి కూడా ఎటువంటి నేను అవమానం అయితే తీసుకురాలేదు అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. ఈ విధంగా కార్తీక్ని నేను చనిపోతాను అని చెప్పేసి గన్ను పట్టుకుని బెదిరించి మరీ కార్తీక్తో తాళి కట్టించుకుంటుంది జ్యోత్స్న. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.